హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. శస్త్ర యూనివర్సిటీ ఎవరికైతే జేఈలో మార్క్స్ రాలేదో ఓన్లీ ఇంటర్మీడియట్తో మీరు జేఈలో కొద్దిగా పర్సంటేజ్ వచ్చినా కానీ ఇక్కడ చేరే అవకాశం ఉంది. మరి ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. ప్లేస్మెంట్స్లో ఏ విధంగా వస్తున్నాయో ప్లేస్మెంట్స్ వీళ్ళకి ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది. శస్త్ర యూనివర్సిటీలో మరి కుంభకోణం గురించి తంజావూరులో బ్రాంచెస్ ఉండటం జరిగింది. చెన్నైలో అయితే బ్రాంచెస్ లేవు. మరి దీని మీద ఫీజు డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఈ వీడియోలో ప్రధానంగా ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్లేస్మెంట్స్ మరి కోటి విద్యలు కూటి కొరకు అన్నారు కదా, మనం ఏ యూనివర్సిటీలో చేరినా ఫైనల్గా ప్లేస్మెంట్కే వస్తున్నాం. ఇంత ఖర్చు పెట్టి మనం శస్త్రాల యూనివర్సిటీలో చేస్తామంటే ఫైనల్గా మనం ఏం అచీవ్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్ ప్రతి పేరెంట్స్కి, మరి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ. ఏదో చెప్పామంటే చెప్పాం కాదు కానీ మరి ప్లేస్మెంట్ వచ్చిందా రాలేదా. ప్లేస్మెంట్ రానప్పుడు ఇంత ఫీజులు కట్టి మరి శస్త్రాల్లో చదవాలన్న 20 లక్షలు 30 లక్షలు అవుతుంది కాబట్టి మరి 20 మరి అన్నీ కలిపి 1 lakh అవుతుంది. మరి 15 మరి ఆల్రెడీ ఫీజెస్ ఎంత ఉంటాయో కూడా చెప్పే మరి 15 లక్షల దాకా ఉండొచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే మరి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మరి ఏప్రిల్లో ఇది స్టార్ట్ అవుతారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. కోర్సెస్ ఆఫర్డ్ తంజావూరు క్యాంపస్ బీటెక్ ఎంటెక్ ప్రోగ్రామ్, ఏరోస్పేస్, బయో ఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు, కంప్యూటర్ సైన్స్ ఈ విధమైన కోర్సెస్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ ఎంటెక్ ప్రోగ్రామ్స్, బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. అడ్మిషన్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్ ద్వారా. ఒక స్ట్రీమ్ అయితే మనకు ఆల్రెడీ మనం చెప్పాం కదా, జేఈ మెయిన్ స్ట్రీమ్ 1 ఏంది జేఈ మెయిన్ ప్లస్ జేఈ మెయిన్ ప్లస్ ఇంటర్ మార్క్స్. వీళ్ళకి ఈజీగా 2 ఉండవాళ్ళకి ఈజీగా సీట్ వచ్చిద్దాం. అది గుర్తుపెట్టుకోండి. 2 నాకు జేఈ మెయిన్ సార్ 95% జస్ట్ మిస్ అయిపోయింది. ఎన్ఐటీ కానీ జిఎఫ్టీ కానీ వీటిలో IIITలో జస్ట్ మిస్ అయిపోయింది అన్న వాళ్ళకి జేఈ ప్లస్ ఇంటర్మీడియట్ మార్క్స్ అందరికి కూడా ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ 950 మార్కులు ఉంటేనేమో ఇబ్బంది ఏం లేదు. స్ట్రీమ్ 2 వచ్చేసి మరి ఆల్రెడీ మనం వీడియో చేసే వివేదం జస్ట్ మనం బ్రీఫ్గా చెప్తున్నాం. స్ట్రీమ్ 2 వచ్చి ప్యూర్ ఐపీ ఇంటర్ బోర్డు మార్క్స్ మీద జరుగుతాయి అన్నమాట. ఇది తంజావూరు క్యాంపస్ ఉంది, మరి కుంభకోణం క్యాంపస్. వీళ్ళది మెయిన్ క్యాంపస్ అయితే తంజావూరు క్యాంపస్లో అడ్మిషన్స్ అయితే ఇక్కడ స్ట్రీమ్ 1 చెప్పాం కదా ఆల్రెడీ. అడ్మిషన్ ప్రాసెస్ స్ట్రీమ్ 1 50% సీట్స్ విల్ బి నార్మలైజ్డ్. ఇది స్ట్రీమ్ 1 వచ్చి జేఈ మెయిన్ స్కోరు, ఇంటర్మీడియట్ మార్క్స్. ఓన్లీ స్ట్రీమ్ 2 వచ్చి ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా. దీని కట్ ఆఫ్స్ కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఇది తంజావూరు క్యాంపస్కి సంబంధించిన డేటా. తంజావూరు, కుంభకోణం, చెన్నైలో ఏమీ ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్లేస్మెంట్ డీటెయిల్స్లోకి వెళితే ఇక్కడ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డెవలప్మెంట్ వీళ్ళకి మంచి కంపెనీస్ ఉన్నాయి. మంచి కంపెనీస్ కూడా ఇక్కడికి వస్తున్నాయి. కేపీఐటీ కానీ, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ కానీ, అమెజాన్ కానీ, న్యూవే కానీ మంచి కంపెనీస్. ఇక్కడ రిలయన్స్, మరి శాంసంగ్, మంచి ఎంఎన్సీ కంపెనీ, టాటా ఎలక్సీ కానీ, టీవీఎస్ మోటార్ కానీ, టెక్నో కానీ, బాష్ కానీ, సిస్కో కానీ, డెల్ ఈ విధమైన కంపెనీస్ అయితే ఇక్కడికి వస్తున్నాయి. హెచ్ఎస్బిసి, హోండా, వెర్జెంట్, కాగ్నిజెంట్ ఈ విధమైన కంపెనీస్ వస్తున్నాయి. మరి ఈ విధమైన ఇంటర్నేషనల్ మేజర్ స్టూడెంట్స్, మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ హూ డోంట్ జాయిన్ కంపెనీస్ ఎంప్లాయ్మెంట్. ఎవరైతే కంపెనీస్లో జాయిన్ అవ్వలేదో ప్రొసీడ్ టు హైయర్ స్టడీస్ ఎయిదర్ ఇన్ ఇండియా అబ్రాడ్. వీళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళిపోతున్నారు. టెంపుల్ యూనివర్సిటీ, యూఎస్, డిఫరెంట్ యూనివర్సిటీలు, వెల్స్ ఫార్గో కూడా వచ్చింది. యూనివర్సిటీలో హైయర్ స్టడీస్కి వెళుతున్నారు. మాకు ప్లేస్మెంట్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, డైరెక్ట్గా హైయర్ స్టడీస్కి వెళదామని వీళ్ళకి ఉండట్టుంది. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వీళ్ళు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్లో మెయిన్ ఏంటంటే వీళ్ళు స్టూడెంట్స్కి డెవలపింగ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, ఎన్హాన్సింగ్ పబ్లిక్ స్పీకింగ్. ఈ తర్వాత వాళ్ళు ఒక ట్రైనింగ్ ఇస్తారంట వీళ్ళు. తర్వాత ప్రోగ్రామ్ ప్రొవైడ్ కెరీర్ గైడెన్స్, అడ్మిషన్, యాప్టిట్యూడ్ అండ్ సైకలాజికల్ టెస్ట్, కండక్టింగ్ గ్రూప్ డిస్కషన్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. ఆర్గనైజింగ్, అరేంజింగ్, అసిస్టింగ్ జిఆర్ఈ, జీమ్యాట్, గేట్ ఫర్ సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్, అరేంజింగ్ ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ని కూడా వీళ్ళు అరేంజ్ చేయటమే జరుగుతుంది. కంపెనీస్ కూడా మంచి ప్యాకేజెస్ కూడా ఇక్కడ వస్తున్నారు. ఐటీసీ, మరి హుందాయి, మరి నోకియా కంపెనీస్ కూడా
వస్తున్నాయి. వెబ్సైట్లో ఎంత డేటా అయితే మనం ఇవ్వలేదు కానీ ఇక్కడ మరి చూసినప్పుడు శస్త్ర యూనివర్సిటీ ప్రొవైడ్స్ ప్లేస్మెంట్ రికార్డ్ 2024 స్ట్రాంగెస్ట్ ఫోకస్ ఆన్ బీటెక్ ఎంటెక్ మీడియన్ ప్యాకేజీ 7 lakhs వస్తుందంట. మీడియన్ ప్యాకేజీ, యావరేజ్ ప్యాకేజీ హైయెస్ట్ 5.5 lakhs. మరి బీటెక్ వాళ్ళకి 7.6 lakhs, ఎంటెక్ వాళ్ళకి 5.5 lakhs రెస్పెక్టివ్లీ అండ్ హైయెస్ట్ ప్లేస్మెంట్ రికార్డ్ వస్తుందంట. బీటెక్ ఎంటెక్ రెస్పెక్టివ్లీ ఇది బీటెక్, ఇది ఎంటెక్ వాళ్ళకి హైయెస్ట్ ప్లేస్మెంట్ రికార్డ్. ఎందుకంటే సార్ ఎంటెక్ వాళ్ళకి ఏంది ప్లేస్మెంట్ తగ్గుతుంది, మరి ఎల్పిఏ తగ్గుతుందని ఎంటెక్ వాళ్ళకి తక్కువ వేస్తారు, బీటెక్ వాళ్ళకి మాత్రమే ఎక్కువ వేస్తారు. ఎందుకంటే ఓవర్ క్వాలిఫైడ్ నేను ఆల్రెడీ చేయటం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేసినా కానీ ఎక్కువ ప్లేస్మెంట్స్ రావు. ఇక్కడ కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్, యాక్సెర్, మైక్రోసాఫ్ట్, టీవీఎస్, ఇక్కడ జిగ్మీ కంపెనీస్ వస్తున్నాయి. మంచి ప్యాకేజెస్ కూడా రావటం అయితే జరుగుతుంది. హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్ 24 lakhs per annum, లోయెస్ట్ 3 lakhs per annum ప్యాకేజెస్ కూడా ఇక్కడ ఉంటుంది. శస్త్ర కూడా బాగుంటుంది. మరి ఎన్విరాన్మెంట్ కూడా, మరి ఫుడ్ కానీ ఎంత బాగుందని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సాస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.